అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఎలాంటి ముఖ్యమైన పనులు చేపట్టవద్దు. మీరు పిల్లలతో దయగా ఉండాలి. మీకు గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావచ్చు. మీ మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి సాయంత్రం పూట షికారుకు వెళ్ళవచ్చు. ఒక భాగస్వామి వ్యాపారంలో మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈరోజు మీ మాటలు ప్రభావవంతంగా ఉంటాయి మరియు మీరు చెప్పినది ఫలిస్తుంది. పాత పరిచయం లేదా గత ఒప్పందం నుండి మీరు ప్రయోజనం పొందవచ్చు. అయితే ఈరోజు కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడం మానుకోండి. పాత పెట్టుబడులను సమీక్షించడం ఉత్తమం. వాహనానికి సంబంధించిన చిన్న పనులు ఈరోజు పూర్తి కావచ్చు. పనిలో స్థిరత్వం ఉంటుంది, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త మరియు పొదుపు పాటించడం వివేకం. చాలా కాలంగా నిలిచిపోయిన ఏదైనా పని ముందుకు సాగవచ్చు. మీ పనికి సీనియర్ల నుండి ప్రశంసలు లభిస్తాయి. గత పెట్టుబడి నుండి ఆకస్మికంగా పెద్ద ఆర్థిక లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో కొత్త భాగస్వామ్యాలకు అవకాశాలు లభిస్తాయి. ఇవి భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. ఆస్తి సంబంధిత పనులు ప్రయోజనకరంగా ఉంటాయి. నిరుద్యోగం తొలగిపోతుంది. ధన ప్రవాహం కొనసాగుతుంది. ప్రమాదకరమైన లేదా పూచీకత్తుకు సంబంధించిన పనులకు దూరంగా ఉండండి. మీ లక్ష్యాలపై దృష్టి సారించి విజయం సాధించండి. శుభకార్యాలు చేయడం వల్ల కీర్తి గౌరవం లభిస్తాయి. వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు. ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచి రోజుగా ఉంది. వ్యాపారస్తులకు ఇది శుభప్రదం. ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఎక్కువగా విజయవంతమవుతాయి. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వారి నుండి సలహా తీసుకోండి. భూమికి సంబంధించిన ఒక ప్రధాన సమస్య ఈరోజు పరిష్కరించబడుతుంది. పనిలో కొత్త కార్యక్రమాలను చేపట్టడానికి ఈరోజు మంచిది. లాభాలు చేకూరే అవకాశం ఉంది. మీ కెరీర్లో కొన్ని సానుకూల మార్పులు ఆశించబడతాయి. పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీకు లభించే గౌరవం పెరుగుతుంది. మీ పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. నెట్వర్కింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది మరియు మీరు శక్తివంతంగా భావిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలవడం ప్రయోజనకరంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన చర్చలు లేదా ఒప్పందాల విషయంలో తొందరపడవద్దు. మీరు కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులతో కలిసి కొన్ని వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇవి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి. మీరు ఆస్తి కొనాలని ఆలోచిస్తుంటే ముందుగా వాస్తు ప్రకారం దాన్ని తనిఖీ చేయించుకోండి. ఈరోజు ఎలాంటి అప్పులు చేయడం లేదా లావాదేవీలు జరపడం మానుకోండి, ఎందుకంటే అనవసరమైన కార్యకలాపాల వల్ల ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. అయినప్పటికీ మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తూనే ఉంటుంది. మీ పిల్లల కార్యకలాపాలపై కూడా ఒక కన్నేసి ఉంచండి. మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలు ప్రారంభించబడతాయి. పనికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రయాణం కూడా అవసరం కావచ్చు. మీరు తీరిక లేకుండా ఉంటారు కాబట్టి పనిలో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఉద్యోగంలో ఉన్నవారు తమ లక్ష్యాలను సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. మీ భాగస్వామికి మీపై ఉన్న భావోద్వేగ అనుబంధం మీ సంబంధాన్ని బలపరుస్తుంది. మీపై ఉన్న బాధ్యతలను క్రమశిక్షణతో సమయానికి పూర్తి చేయగలుగుతారు. కార్యాలయం లేదా వ్యాపారంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన సహకారం అందుతుంది. వాయిదా పద్ధతిలో గృహోపకరణాలు లేదా ఇతర అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక నిర్ణయాలు ముందు చెప్తూ వ్యవహరిస్తే భవిష్యత్తులో ప్రయోజనం పొందుతారు. అనుభవం ఉన్నవారి సూచనలు మీకు సరైన దిశను చూపిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులను ప్రణాళిక ప్రకారం నిర్వహించడం అవసరం. అవసరమైన కొనుగోళ్లకి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అప్పగించబడే సూచనలు ఉన్నాయి. వ్యాపారులు కస్టమర్లతో మంచి సంబంధాలను కొనసాగించడం ద్వారా లాభాలు పెంచుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండకపోయినా విశ్రాంతి, సమతుల్య ఆహారంపై శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ పట్టుదల ఆశించిన ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఉన్నత అధికారుల ప్రశంసలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. విద్యార్థులకు చదువులో పురోగతి కనిపిస్తుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే రోజంతా అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. మీరు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లయితే మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. వారి ప్రేమతో కూడిన ఆలింగనం, అమాయకపు చిరునవ్వులు మీ చింతలన్నీ కరిగించి వేస్తాయి. ఈరోజు గడిచే కొద్దీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. మీ మనసులోని భావాలను వ్యక్తపరచడం వల్ల మీరు చాలా తేలిగ్గా మరింత ఉత్సాహంగా భావిస్తారు. ఈరోజు మీపై అధికారులు మిమ్మల్ని
దైవదూతల్లా చూస్తారని అనిపిస్తుంది. ఈరోజు మీరు చాలా పనులను పక్కన పెట్టి మీకు ఇష్టమైన కార్యకలాపాలను చేపట్టాలని అనుకుంటారు. కానీ పనిభారం మిమ్మల్ని అలా చేయకుండా నిరోధిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి చాలా శృంగారభరితమైన మూడ్లో ఉంటారు. కోపం, నిరాశ మిమ్మల్ని ముంచెత్తుతాయి. కుటుంబ ఆర్థిక విషయాల గురించి ఆందోళన కొనసాగుతాయి. మీ కోప స్వభావం అభిప్రాయ భేదాలకు లేదా ఘర్షణలకు దారి తీయవచ్చు. మీ కష్టానికి తగిన ఫలితం లభించకపోవచ్చు. ఈ విషయాల వల్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి అనేక సానుకూల అవకాశాలు లభిస్తాయి. ఇది ఆత్మ పరిశీలనకు, వ్యక్తిగత ఎదుగుదలకు సమయం. మీ ఆలోచనలు, భావాలపై శ్రద్ధ వహించండి. ఎందుకంటే అవి మిమ్మల్ని జీవితంలో ఒక కొత్త దిశకు నడిపించవచ్చు. మీ వృత్తి జీవితంలో విజయానికి కొత్త అవకాశాలు ఆవిష్కృతమవుతాయి. మీ ఆలోచనలను పంచుకోవడానికి సంకోచించకండి. ఎందుకంటే మీ మాట వినబడుతుంది. సహోద్యోగులతో మెరుగైన సంభాషణ మీ పనిని మెరుగుపరుస్తుంది. వ్యక్తిగత సంబంధాలు కొంత మెరుగుపడవలసి ఉంటుంది. మీ ప్రేమ సంబంధాలలో కొంత స్వేచ్ఛను, అవగాహనను తీసుకురావడంపై దృష్టి పెట్టండి. సంభాషణ మరియు భాగస్వామ్యం మీ సంబంధాలను బలపరుస్తాయి. మీ ఆరోగ్యం విషయానికి వస్తే దానిని కాపాడుకోవడానికి సమయం కేటాయించండి. మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి ధ్యానం లేదా యోగా కోసం సమయం కేటాయించండి. ఈరోజు మీకు సంతృప్తిని, స్థిరత్వాన్ని అందిస్తుంది. మీ చుట్టూ ఉన్న వారితో సానుకూల సంబంధాలను ఏర్పరచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ధ్యానం మరియు యోగా మీ మానసిక ప్రశాంతతను పెంచడంలో సహాయపడతాయి. ఈ రోజున మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోవడం మర్చిపోకండి. మీకు ఆసక్తి ఉన్న వాటిని అనుసరించడం మీకు ఆనందాన్ని, శక్తిని ఇస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఇది మీకు ఎదుగుదల మరియు సంతృప్తిని ఇచ్చే రోజు అని చెప్పవచ్చు. మీ సానుకూలతను, ఉత్సాహాన్ని కొనసాగించండి మరియు కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు మీకు దగ్గరి వారి నుండి కొన్ని శుభవార్తలు అందవచ్చు. మీకు దగ్గరైన వారి సహాయంతో మీ ఆర్థిక జీవితంలో ఒక మంచి అవకాశం లభించవచ్చు. వృత్తి నిపుణులు ఈరోజు తమ పై అధికారుల నుండి కొన్ని శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. ఈరోజు మీ కుటుంబంతో మీ జీవితంలోకి సమృద్ధి, ఆనందం మరియు సంతృప్తి వెల్లువిరుస్తాయి. మీ అద్భుతమైన ఆరోగ్యం జీవితంలోని ప్రతి అంశంలో విజయం సాధించడానికి మీకు సహాయపడుతుంది. ఈరోజు మీ సంబంధం ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈరోజు మీ భాగస్వామి మనసును గెలుచుకోవడానికి ప్రయత్నించండి. నేడు వివాహిత జంటలు తమ పిల్లలకు సంబంధించిన విషయాల్లో తమ భాగస్వాముల నుండి సరైన మద్దతు పొందుతారు. ప్రాజెక్టులో సమస్యలు తగ్గుతాయి. మీరు రాజకీయాల్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తుంటే ఇది మీకు మంచి సమయం. ముందుకు సాగడానికి మీకు ఒక అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ పనులు సజావుగా సాగుతాయి. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో మీ పరిచయం పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లల నుండి ఊరట కలిగించే వార్త వినడం మీకు ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ రాశి వారు ఈరోజు ఎలాంటి ముఖ్యమైన పనులు చేపట్టవద్దు. చల్లటి నీటిని ఎక్కువగా తీసుకోకండి. గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఒకరి మధ్యన పూచికత్తుకు సంబంధించిన పనులకు దూరంగా ఉండండి. మీరు మీ కుటుంబంలో ఉన్న పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. వారికి వెన్న సమస్యలు ఉంటే మంచి డాక్టర్ను సంప్రదించండి. కోపం, నిరాశ మిమ్మల్ని ముంచెత్తుతాయి. మీరు మీ మాటని, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీ ఆరోగ్యం కొద్దిగా క్షీణించవచ్చు. కుటుంబ ఆర్థిక విషయాల గురించి ఆందోళన కొనసాగుతుంది. మీ కోపం వల్ల మీ కుటుంబంలో కొన్ని గొడవలు జరగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.